ఉమెన్స్ డే. అయితే లేడీస్ గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంట్లో కొంతమంది జెంట్స్ అంటే అందరిని అనట్లేదు, జెంట్స్‌ని, బాయ్స్‌ని. కొందరు ఉంటారు 100లో ఒక 40%, 50% అట్లా ఉన్నారు. నువ్వు ఇంట్లోనే ఉంటావు, నీకేం పని ఉంటుంది, బోళ్ళు తోమడం, బట్టలు పిండడం, పిల్లలను చూసుకోవడం, ఇవే కదా బయట. అది అది మీరు ఒకరు ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఉమెన్స్ డే కదా, దాని సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. బట్టలు పిండడం, బోళ్ళు తోమడం, పిల్లలను చూసుకోవడం, మళ్ళీ బయట పని చూసుకోవడం, ఇవన్నీ చేస్తే మీకు తెలుస్తుంది ఆడవాళ్ళ విలువ ఏందనేది. సో ఇవాళ ఉమెన్స్ డే కాబట్టి ఆ సందర్భంగా నేను చెప్పాలనుకున్నాను. ఆడవారిని ఎప్పుడైనా చీప్గా చూడొద్దు. వాళ్ళు చేసే పని ఏంటో మీరు చూడాలి. మీరు మామూలుగా ఇంట్లోనే ఉంటారు కదా, మీ వాళ్ళకి ఏం పని ఉంటుంది, మా అలాగా ఆఫీస్లో డ్యూటీ చేయడం, నైట్ వరకు, మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు డ్యూటీ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత స్ట్రెస్ ఉంటుందో అంటారు. కానీ మీరు ఒకరోజు డ్యూటీ బంద్ చేసి మాతో పాటు ఇంట్లో ఉండి చూడండి, తెలుస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నట్టే అందరిని అనట్లేదు, అందరు అబ్బాయిలని అనట్లేదు, కొంతమంది ఉన్నారు అట్లా. అందుకనే అట్లా చెప్పాల్సి వస్తుంది. ఉంటే ఉమెన్స్ డే సందర్భంగా అట్లా నేను చెప్పాల్సి వస్తుంది. బట్టలు పిండడం, బోళ్ళు, ఇంట్లో పిల్లలను చూసుకోవడం, వంట చేయడం, ఇవన్నీ మీకు చూస్తే అర్థం కాదు, చేస్తే తెలుస్తుంది ఆ వర్క్ ఎంత ఉంటుంది. పిల్లలను చూసుకుంటూ చేయడం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి చెప్పాలనుకుంటున్నా, చెప్పిన. సో ఆడవారిని ఎప్పుడూ చీప్గా చూడొద్దు. చీప్గా అంటే అందరు చూడట్లేదు, కొంతమందిని అంటున్నా, కొంతమంది అబ్బాయిలు ఉన్నారు వాళ్ళని అంటున్నా. సో అందరు ఉమెన్స్కి హ్యాపీ ఉమెన్స్ డే. సో అందరిని అనట్లేదు, కొంతమందిని అంటున్నా. కాబట్టి మీరు ఇంట్లో ఆడవారి విలువ తెలుసుకున్నవారు, ఆడవారు చేసే పనులు, వాళ్ళు చేసే కష్టాలు, వాళ్ళు చేసే వర్క్ను మీరు గుర్తిస్తే కనీసం భార్యనైనా మీరు సపోర్ట్ చేయండి. బయట వాళ్ళని సపోర్ట్ చేయకుండా భార్యనైనా, అరే పిల్లల్ని చూసుకుంటుంది, మా పిల్లలకి నాకు టైంకి ఫుడ్ పెడుతుంది, ఇంట్లో పని చేసుకుంటూ బయట పని చేసుకుంటూ ఇంత కష్టాలు పడతారు ఆడవారు గ్రేట్ అని కనీసం మీరు మీ భార్యలనైనా మీ తల్లినైనా గుర్తించండి. బయట వారిని అనుకున్నా మీ భార్యను లేకపోతే మీ తల్లినైనా గుర్తించండి. అప్పుడు ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో దేశం మీద, తల్లిని, భార్యని, వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తారో అప్పుడే కరెక్ట్, నాకు తెలిసి అప్పుడే కరెక్ట్ ఉమెన్స్ డే అంటారు. నాకు తెలిసిన తర్వాత అదే భార్యని